బెట్టింగ్ యాప్స్ సామాన్యుల ప్రాణాలు తీస్తున్నాయి. అమాయకంగా బెట్టింగ్ యాప్స్ లో పెట్టుబడి పెట్టి లక్షల్లో మోసపోయిన బాధితులు అనేక మంది ఉన్నారు. పెద్ద పెద్ద సెలబ్రిటీలే బెట్టింగ్ యాప్స్ కి ప్రమోటర్లుగా ఉన్నారంటే వారి ఫ్యాన్స్ ఈ వలలో చిక్కుకొని ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. ఇదంతా తెలిసినా బెట్టింగ్ యాప్స్ కి ప్రమోషన్స్ ఇస్తున్నారంటే నిజంగా సెలబ్రిటీలకు సామాన్యులపై ఎంత చిత్తశుద్ధి ఉందనేది ఫ్యాన్స్ అర్థం చేసుకోవాలి. ఈ క్రమంలో బెట్టింగ్ యాప్స్ కట్టడికి తెలంగాణ సర్కార్ పూనుకుంది. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ఏంటి, కథ ఎక్కడ మొదలైంది? వాచ్ ది స్టోరీ. సామాన్యుల ప్రాణాలు తీస్తున్న బెట్టింగ్ యాప్స్, ప్రమోటర్లుగా ఉంటున్న సెలబ్రిటీలు, తొక్కి నారా తీసేందుకు పూనుకున్న పోలీసులు, సమగ్ర విచారణకు సిట్ ఏర్పాటు చేసిన రాష్ట్ర సర్కార్. తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులు సంచలనంగా మారింది. 2 తెలుగు రాష్ట్రాలను బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్ల కేసులు షేక్ చేస్తున్నాయి. పోలీసులు సినీ తారలకు నోటీసులు ఇవ్వడంతో అగ్ర కథానాయకుల్లో హడల్ పుట్టుకొస్తుంది. లక్కీ భాస్కర్ కథ దేవుడెరుగు. నిండు జీవితాలను సామాన్య ప్రజలు కోల్పోతున్నా వారి ఆర్థిక స్వలాభాల కోసం ప్రమోషన్స్ ఇస్తున్నారు సినీ ప్రముఖులు. దీంతో బాధితులు పోలీసులకు మొరపెట్టుకోవడంతో రంగంలోకి దిగారు పోలీసులు. ఒకరు కాదు, 2 సినీ ప్రముఖులపై కేసులు ఫైల్ చేయడంతో పాటు నోటీసులు సైతం జారీ చేశారు. తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బెట్టింగ్ యాప్స్ పై హాట్ కామెంట్స్ చేశారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ పై సిట్ ఏర్పాటుకు ఆదేశించారు. గత ప్రభుత్వం ఆన్లైన్ బెట్టింగ్ నిషేధిస్తూ చట్టం వేసింది, కానీ అమలు చేయలేదన్నారు రేవంత్ రెడ్డి. ఆన్లైన్ బెట్టింగ్ పట్ల ప్రభుత్వం కఠినంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఆన్లైన్ బెట్టింగ్ పై సిట్ విచారణకు ఆదేశించారు. వచ్చే సమావేశాల్లో ఆన్లైన్ బెట్టింగ్లపై చట్ట సవరణ చేస్తామన్నారు. గుట్కా నిషేధిత పదార్థాలు మార్కెట్లోకి వచ్చాయి, వీటిపై కూడా కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసేవారిని పిలిచి విచారిస్తున్నాం. దాంతో పరిష్కారం కాదు, బెట్టింగ్ యాప్స్ నిర్వహిస్తున్న వారు బాధ్యుల్ని కూడా విచారించాలని అన్నారు. అతి త్వరలోనే పోలీసు ఉన్నతాధికారులు సిట్ ఏర్పాటు చేసి ఈ బెట్టింగ్ యాప్స్ కేసుపై సమగ్ర విచారణ చేపట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా బెట్టింగ్ యాప్లు కానీ, ఆన్లైన్ బెట్టింగ్ కానీ, ఆన్లైన్ రమ్మీ గేమ్లను పట్ల అప్రమత్తంగా ఉండడమే కాదు, కఠినంగా వ్యవహరించాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీన్ని నిరోధించడానికి, నిషేధించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, వీలైతే సిబిసిఐడి కానీ లేకపోతే అధికారులతో సమీక్ష చేసిన తర్వాత ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను వేసి కఠినంగా వ్యవహరించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. అదేవిధంగా గతంలో చేసిన చట్టంలో దీంట్లో ప్రధానంగా 2 సంవత్సరాల కంటే మించి శిక్ష కూడా లేదు. రేపు వచ్చే సమావేశాలలో ఈ ఆన్లైన్ బెట్టింగ్ నిర్వాహకులకనే కాదు, ఆడేవాళ్లను, బాధితులను, అదేవిధంగా ఈ ఆన్లైన్ అడ్డగోలుగా నిర్వహిస్తున్న వాళ్ళ పట్ల శిక్షను కూడా పెంచడానికి అవసరమైన చట్టాలను కూడా అవసరమైతే మనం సవరించుకోవాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. ఎందుకంటే శిక్ష కఠినంగా ఉంటుంది, ఎక్కువ కాలం ఉంటుంది అని ఎప్పుడైతే తెలుస్తుందో నేరం అనేది తగ్గుతుంది. సభలో బెట్టింగ్ యాప్స్ పై మాట్లాడుతూ ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. నేరాలు చెప్పి జరగవని, నేరాల పట్ల అప్రమత్తంగా ప్రభుత్వం ఉంటుందని అన్నారు. న్యాయవాదుల హత్య, వెటర్నరీ డాక్టర్ హత్యలు గతంలో చూశామన్నారు. నడి బజారులో న్యాయవాదులను చంపిన వారిపై సిబిఐ విచారణకి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సుప్రీంకోర్టుకు చెప్పినట్టు సీఎం తెలిపారు. 6 ఏళ్ల అమ్మాయిని సైదాబాద్ లో చంపితే ఆనాడు సర్కార్ పట్టించుకోలేదన్న రేవంత్, జూబ్లీ హిల్స్ లో మైనర్ బాలిక రేప్ కేసు, దాంట్లో బీఆర్ఎస్ నాయకుడు ముద్దాయిని గుర్తు చేశారు. ఇలాంటి ఘటనల్లోని బాధితుల పట్ల సానుభూతితో ఉండాలని, కానీ ప్రతిపక్షం ప్రభుత్వమే చేయిస్తుందన్నట్టు మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ మండిపడ్డారు. ఏ చిన్న సంఘటన జరిగినా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటుంది. ఆనాడు ఔటర్ రింగ్ రోడ్ దగ్గర వెటర్నరీ డాక్టర్ను మీకు తెలుసు అధ్యక్ష, సాయంత్రం పూట అక్కడ ఉన్న డాక్టర్ని ఆ రోజు జరిగిన పరిస్థితులు, జరిగిన తర్వాత పరిణామాలు మనం అందరం చూసినాం. అదేవిధంగా అధ్యక్ష, న్యాయవాదులు వామన్ రావు గారు దంపతులు స్పష్టంగా కోర్టుకు వెళ్ళి మమ్మల్ని చంపుతారు,
మమ్మల్ని చంపే ప్రక్రియలో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళే మమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. మాకు సెక్యూరిటీ ఇవ్వాలి అని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేయడమే కాకుండా అక్కడ కోర్టులో కూడా వాదించి వస్తుంటే నడి బజార్లో నరికి చంపినారు అధ్యక్ష. నడి బజార్లో న్యాయవాదులను, హైకోర్టు న్యాయవాదులను నాడు నరికి చంపితే ఈనాటికి ఆ చంపిన వాళ్ళ మీద రకరకాలుగా ఆ రోజు కేసులో ఉన్న వాళ్ళని తప్పించి ఈరోజు సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణకు వాళ్ళు కేసు వేస్తే ఈరోజు సిబిఐ విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం మాకేం అభ్యంతరం లేదు, విచారణకు ఆదేశాలు ఇవ్వండి అని చెప్పే పరిస్థితి. న్యాయవాదులను చంపితే కూడా ఆనాడు ప్రభుత్వము ఏ మాత్రం కూడా స్పందించలేదు. అసలు ఇప్పటి వరకు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఎవరున్నారు? ఎవరెవరిపై కేసులు నమోదయ్యాయి? ఎవరికి నోటీసులు ఇచ్చారు? ఎవరు విచారణకు హాజరయ్యారు? ఎవరు విచారణకు డుమ్మా కొట్టారు? ఏ తారలు హైకోర్టును ఆశ్రయించారు? ఎఫ్ఐఆర్లను క్వాష్ చేయాలంటుంది ఎవరు? ప్రమోషన్ ఇస్తున్నప్పుడు లేని భయం కేసు ఫైల్ అయినప్పుడు ఎందుకొచ్చింది? సర్కార్ నిర్ణయంతో ఎవరికి మూడింది? బెట్టింగ్ యాప్స్ కేసులో 11 మంది యూట్యూబ్ స్టార్స్, పలువురు యాంకర్స్, నటులపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో పలువురు ప్రముఖ నటులపై కూడా పోలీసులు నజర్ పెట్టారు. ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచులక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ళ, యాంకర్ శ్యామల, బుల్లితెర నటులు యాంకర్ శ్రీముఖి, వర్షిని సౌందరరాజన్, సిరి హనుమంతు, వాసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నైని పావని, నేహా పఠాన్, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్షసాయి, బయ్యా సన్నీ యాదవ్, టేస్టీ తేజ, రీతు చౌదరి, బండారు సుప్రీత మొదలు ఇతర యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు ఫైల్ చేశారు. ఈ నెల 17న బిఎన్ఎస్లోని సెక్షన్ 318(4), 112, రెడ్ విత్ 49, తెలంగాణ గేమింగ్ యాక్ట్లోని 3(3)(a), 4 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తొలిసారి నోటీసులు అందుకున్న వారిలో విష్ణుప్రియ పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. విష్ణుప్రియను పోలీసులు విచారించారు. విష్ణుప్రియ స్టేట్మెంట్ ని రికార్డ్ చేసుకున్నారు. అంతేకాదు తన మొబైల్ ఫోన్ ను సీజ్ చేశారు. విచారణలో భాగంగా విష్ణుప్రియ 15 యాప్స్ కి ప్రమోషన్స్ చేసినట్టుగా విచారణలో అంగీకరించింది. అంతేకాదు భారీ ఎత్తున నగదు తీసుకున్నట్టు కూడా విచారణలో చెప్పినట్టుగా తెలుస్తోంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో యాంకర్ శ్యామల సైతం పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. శ్యామల స్టేట్మెంట్ ని రికార్డ్ చేసుకున్నారు. ఏ యాప్స్ కి ప్రమోషన్స్ చేశారు, ఎంత నగదు తీసుకున్నారనే వివరాలపై ఆరా తీసినట్టు సమాచారం. విచారణ అనంతరం భవిష్యత్తులో బాధ్యత గల పౌరురాలిగా ఇక ఇలాంటి పనులు చేయనని యాంకర్ శ్యామల తెలిపారు. బెట్టింగ్లకు పాల్పడటం, బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడం తప్పేనని శ్యామల చెప్పుకొచ్చారు. తాను చట్టాన్ని గౌరవిస్తానని, విచారణకు పూర్తిగా సహకరిస్తానని తెలిపారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, మీ అందరికీ తెలుసు, విషయం కోర్టులో ఉంది. సో దీని గురించి ప్రస్తుతము మాట్లాడడం అన్అఫీషియల్ అవుతుంది. ఆ విషయం నాకంటే బాగా మీకే తెలుసు. సో డెఫినెట్గా మేము ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేస్తున్నాము. చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా కల్పిట్స్ని పట్టుకోవడంలో నేను ఎంతవరకు సహాయం చేయగలను అంతవరకు డెఫినెట్గా పోలీసులకి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. డెఫినెట్ గా ఇది తప్పు. అండ్ ఆ కుటుంబాలకు ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఆ లోటు ఎవరు తీర్చలేనిది. ఇంకా ముందు ఇలాంటివి ఏమీ జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. ఇది ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా చెప్తున్నాను. ఇక మరోవైపు యూట్యూబర్ రీతు చౌదరిని కూడా విచారణకు రావాల్సిందిగా పంజాగుట్ట పోలీసులు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు కూడా ఆమె విచారణకు రాలేదు. నిన్న విచారణకు రావాల్సి ఉండగా డుమ్మా కొట్టారు. గతంలో విచారణకు రావాలని పోలీసులు చెప్పినప్పుడు కూడా రీతు చౌదరి 3 గంటలకు హాజరయ్యారు. రీతు చౌదరిని బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పై పోలీసులు ప్రశ్నలు సంధించారు. తను చెప్పిన వివరణ రికార్డ్ చేసుకున్న పోలీసులు మరోసారి విచారణకు రావాలని సూచించారు. కానీ తర్వాతి విచారణకు రీతు చౌదరి అటెండ్ కాలేదు. రీతు గారు ఏమని చెప్తారా? రీతు అంటే ఏమని చెప్తారా మీరు? నోటీసులు సెకండ్ ఫ్లోర్
అదే బెట్టింగ్ యాప్ చేశారా ఆయన ఎవరు? ఇక యాంకర్ విష్ణుప్రియ సినీ నటి రీతు చౌదరి హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్లను క్వాష్ చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే విష్ణుప్రియకి విచారణకు హాజరవ్వాలంటూ ఆదేశించింది న్యాయస్థానం. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో అరెస్ట్ చేయొద్దని పోలీసులకు సూచించింది. దీంతో స్వల్ప ఊరట దక్కడంతో విష్ణుప్రియ విచారణకు హాజరయ్యారు. అటు బెట్టింగ్ యాప్స్ కేసులను సిఐడికి బదిలీ చేసే యోచనలో సర్కారు ఉన్నట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్, సైబరాబాద్ లో నమోదైన కేసులను విచారించే అవకాశం ఉంది. హైదరాబాద్ పిఎస్ పరిధిలో 11 మంది బెట్టింగ్ ప్రమోటర్లపై కేసు నమోదు కాగా, బెట్టింగ్ యాప్స్ కు ప్రచారం చేసిన 25 మంది సెలబ్రిటీలపై సైబరాబాద్ లో కేసు నమోదు చేశారు. యూట్యూబర్ల నుంచి సినీ హీరోల వరకు కేసులు నమోదయ్యాయి. వీటన్నింటినీ సిఐడికి బదిలీ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే అటు ప్రభుత్వం సెట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో దర్యాప్తు సంస్థలు విడివిడిగా విచారణ చేస్తాయా లేదా ఉమ్మడిగా విచారిస్తాయా అనేది ఆలోచించాల్సిన విషయం. అటు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో ఈడీ ఎంట్రీ ఇవ్వనుంది. పంజాగుట్ట, మియాపూర్ పోలీస్ స్టేషన్లలో నమోదైన ఎఫ్ఐఆర్ సహా బెట్టింగ్ యాప్స్ వివరాలను ఈడీ అధికారులు ఇప్పటికే సేకరించారట. ఈ 2 కేసుల ఆధారంగా పీఎంఎల్ఏ కింద హైదరాబాద్ జోనల్ జాయింట్ డైరెక్టర్ రోహిత్ ఆనంద్ నేతృత్వంలో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. మియాపూర్ పిఎస్ లో నమోదైన కేసులో నిందితులుగా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ సహా 25 మందికి త్వరలోనే నోటీసులు జారీ చేయనున్నట్టు తెలిసింది. మొత్తం మీద రాను రాను బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసు రాష్ట్రంలో పెను దుమారం రేపనుంది. అటు పోలీసులు, సిఐడి అధికారులు, ఈడీ అధికారుల నోటీసులతో సెలబ్రిటీలు విచారణలు ఎదుర్కోక తప్పదని చెప్పాలి. ఇన్నాళ్లు ప్రమోషన్స్ ఇస్తూ బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లుగా నిలిచిన వారికి అతి త్వరలోనే కటకటాల్లోకి పోక తప్పదని తెలుస్తోంది. అగ్ర సినీ తారలతో పాటు బెట్టింగ్ యాప్స్ యజమానులు సైతం దీన్ని ఎదుర్కోక తప్పదు. పెను సంచలనంగా మారిన ఈ కేసు భవిష్యత్తులో ఇంకా ఎలాంటి పరిణామాలను చూపిస్తుందో వేచి చూడాల్సిందే.